వెంగమ్మ గారు సంవత్సరం నుంచి వర్క్ చేసామని చెప్పారు. నా ఫోన్లో నా వాట్సాప్ చాట్స్ అమ్మాయి చాట్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లో 2 చాట్స్ ఉన్నాయి. 2 చాట్స్లో లాస్ట్ చాట్ కన్వర్జేషన్ అక్టోబర్ 2024. అక్టోబర్ 2024. అక్టోబర్ 12 24 వాట్సాప్ చాటు 28 మెసేజ్లు అన్రీడ్ మెసేజెస్. ఇది ఎందుకు నేను చాట్ ఓపెన్ చేయలేదంటే నాకు లీగల్గా కావాలి. దీన్ని నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీడియా మిత్రుల సమక్షంలో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను. నాకు ఏం అభ్యంతరం లేదు. నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇది. ఎందుకంటే ఆ అమ్మాయి బేస్లెస్ అలిగేషన్స్, ఫేక్ న్యూస్ నా మీద మాట్లాడుతుంది కాబట్టి ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చుట్టూ జరిగే కాన్స్పిరసీని కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి 28 మెసేజెస్ నేను కావాలనే ఓపెన్ చేయాలి. అంటే అక్టోబర్ 12వ తారీఖు వరకు కమ్యూనికేషన్ ఉంది. కానీ ఆ అమ్మాయి ఏమంటుంది, సంవత్సరం రోజుల నుంచి నేను కాకర్లా ట్రస్ట్కి రోజు పోయాను, నేను తుఫాన్లో పోయాను, వర్షాలు వస్తుంటే పోయాను. ఎందుకు తల్లి ఎందుకు తల్లి అబద్ధాలు? ఎందుకు తల్లి? చదువుకున్నారు మీరు ఇంజనీరింగ్ చేశామని చెప్పారు. ఎందుకు అబద్ధాలు? ఎవరి మీద అబద్ధాలు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద అబద్ధాలు. ఏం సాధిద్దామని? డబ్బుల కోసమా? ఫేమ్ కోసమా? లేకపోతే ఓవర్ నైట్ స్టార్ అయిపోదాం అనుకోనే? ఓవర్ నైట్ స్టార్ ఇట్లా ఎవరు తల్లి? ఓవర్ నైట్ స్టార్లు ఇలా ఎవరెవరు? ఇలా అయినట్టు కూడా చరిత్ర లేదు ఎక్కడ కూడా. ఆలోచించుకో తల్లి. నీకు కూడా చెప్తా ఉన్నా నేను ఈ ప్రెస్ మీట్ సమక్షంలో. ఏం ఆశించి మీరు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోమని ఆవిడ కూడా చెప్తా ఉన్నాను. మీ చుట్టూ దొరికే కాన్స్పిరసీని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసి చేస్తున్నారా తెలియచేయట్లేదు నాకు తెలియదు. నేను వాట్సాప్ మెసేజ్ అక్టోబర్ 10లో నాకు అప్పుడు దాకా కమ్యూనికేషన్ చాట్ ఉంది, తర్వాత నేను ఓపెన్ చేయలేదని చెప్పాను. ఎందుకు చెప్పడం జరిగిందంటే హోటల్లో ఉంటానని చెప్పాను నేను విజయవాడలో. హోటల్లో ఉన్నప్పుడు ఈ బచ్చా బ్యాక్మెయిలరు ఇంకొక ఇద్దరు ఆ వెంగమాంబ గారిని హోటల్ లాబీకి తీసుకొచ్చారు. హోటల్ లాబీకి తీసుకొచ్చి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు. నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. నా గన్మ్యాన్ అలర్ట్ చేశాడు, నా పిఎస్ఓ అలర్ట్ చేశాడు, నా స్టాఫ్ అలర్ట్ చేశారు. సార్ ఇది తప్పు జరగబోతా ఉంది, ఇక్కడ వీళ్ళు రాంగ్గా దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ వీడియోలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్తే ఆ రోజుతో నేను ఇమ్మీడియట్గా మానసకు కానీ మన స్టాఫ్కి కానీ కాల్ చేసి ఈమెతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయొద్దు దయచేసి. నేను ఆమెను తప్పు పట్టడానికి కూడా కాదు, ఆవిడకి కూడా తెలిసి ఉండకపోవచ్చు తల్లి. నీకు అదే చెప్తా ఉన్నా నేను. మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఇది మీ చుట్టూ ఏం జరుగుతుందని తెలిసి ఉండకపోవచ్చు. పనికి మాలిన వాళ్ళని, పనికి మాలిన బ్లాక్ మెయిలర్స్ని మీ చుట్టూ పెట్టుకొని